రావడానికి ప్రధాన కారణం అదే అన్న. అంటే ఒకటి మిమ్మల్ని చూద్దామని, రెండోది ఏంటంటే జనాలు మళ్ళీ మీ నుంచి ఒక సాంగ్ కోరుకుంటున్నారు. అది మీరు పాడి మీరు రాసి వస్తూనే ఉన్నాయి సినిమాల్లో, అట్లా సినిమాలు కదంటే మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు పాడేటప్పుడు. మీరు ఇలా మీరు పాడుతా నేను మళ్ళీ కనిపిస్తానంటే నేను ఇక్కడ నుంచి మాట తీసుకొని వెళ్ళిపోతాను. అందరు జనాలు అందరి కోసం, అది నాకు ఒక్కరి కోసం. సినిమాలు బాగా ప్యాక్డ్ ఉంటున్నారు, రోజు పొద్దున్న డైరెక్టర్లు వస్తుంటారు. సో అంత బయటికి వెళ్ళి అవన్నీ అప్పుడు పాటలు చేసేటప్పుడు ఉండే హాయిగా టైం. అంటే మా అందరి కోసం ఒక పల్లవి మందం అన్న నా పాటలకు హీరోలు కనపడాలని కోరికలు ఉంది ఇప్పుడు. అంటే జనాలు మిమ్మల్ని కూడా హీరో అనుకుంటున్నారు. అంటే అంత చూసి మీ పాటలకు ఎంతోమంది ఇన్స్పిరేషన్ అయిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళందరి కోసము కొన్ని లైన్లు అన్నా మీరు కనిపిస్తూ వినిపిస్తే చూడాలన్నా. అంటే అన్ని ఎమోషన్స్ చేసేసినాం కదా గోపి. వాళ్ళు జనరల్గా యాక్చువల్లీ నీ మీద నాకు ఎందుకు ఇష్టం అంటే మొదటి నువ్వు రాయి నేను శిల్పి ఆ పాటలు ఇండిపెండెంట్ నా జర్నీ మొదలైనప్పుడు వచ్చిన కాల్స్ ఏమీ పెద్దగా గుర్తులేవు నాకు అప్పుడు ఎవరంతగా. తర్వాత ఎక్కువ మంది గుర్తించారు. స్టార్టింగ్లో నుంచి నీ వాయిస్లోనే నాకు అర్థమైపోయేది ప్యూరిటీ ప్రేమలో. అది ఇప్పటికీ అలాగే ఉంటుంది. సో తప్పకుండా నీవు ఒక కోరిక కోరినావు కాబట్టి ఏదో మంచి పాట చేద్దాం తొందరలో, కొంచెం టైం దొరికితే. అంటే ఏదైనా ప్రైవేట్ సాంగ్ చేసి మీ మనసులను కూడా నేను మెలిపెట్టాలి, మీ మనసులను తాకాలి అంటే దానికోసం అంత ఫోకస్ ఉండాలి. అంత ఫోకస్ నాకు సినిమాల మీద పడిపోయింది. ఒక్క 4 లైన్లు అంటే ఇప్పుడు ఓటు అవమానాలు పట్టేరావు అన్న అంటే అంత డెప్త్ ఉన్నది కన్నా. మీ నుంచి ఒక్క 4 లైన్లు అయినా సరే ఎంతోమంది చాలా డిప్రెషన్లలో ఉన్నారు చాలామంది. అంటే ఆర్థిక సమస్యలు కానీ, లేకపోతే చదువు కానీ, ఉద్యోగాలు కానీ, బయట సమస్యలు కానీ ఎంతో మందికి మీ పాట ఒక అప్పుడేమో మన పాటలే ఎక్కువ ఉండేవి. ఇప్పుడు షార్ట్స్, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే ఒక తోడు ఏదో చెప్తున్నాడు. దేని విలువ దాని పాటలే కావాలని ఏముంది ఇప్పుడు. అది కాక అంత ధన డాన్స్ల ట్రెండ్ లేదు, పాటల ట్రెండ్ ఇప్పుడు. ఎంత అన్నా అమ్మ విలువ అమ్మదే, మీ పాట విలువ మీ పాటదే. ఖచ్చితంగా దాని విలువ దానికి ఉంది. చేద్దాం కుదిరితే, టైం కుదిరితే ఖచ్చితంగా కోరుకున్నా. ఖచ్చితంగా.